హాయ్ అండి, నమస్తే. నేనండి ఆయన పెళ్ళాన్ని. ఎలా ఉన్నారు? ఈ రోజు మా ట్రిప్ లో డే 1. మార్నింగ్ లేచి సోన్మార్గ్ కి స్టార్ట్ అయిపోయాము. మాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, ఎప్పుడెప్పుడు సోన్మార్గ్ రీచ్ అవుతామా అని. మేము వెళ్లే దారిలో చుట్టూ కొండలే, వాటిపైన అక్కడక్కడ స్నో ఉంది. చూడటానికైతే చాలా బాగుంది. ఇప్పుడు ఎంటర్ అయ్యేది సోన్మార్గ్ టన్నల్. ఇది సోన్మార్గ్ కి ఎంట్రన్స్ లో ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్ గా 6 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఈ టన్నల్ ని రీసెంట్ గా మన పిఎం నరేంద్ర మోదీ గారు జనవరి 13న ఓపెన్ చేశారు. ఈ టన్నల్ లో నుంచి వెళ్తుంటే ఫీల్ భలే ఉంది. మా డ్రైవర్ బాబు మంచి స్పీడ్ లో వెళ్తున్నాడు. మాకు ఊటీ వెళ్ళినప్పుడు సరైన డ్రైవర్ దొరకలేదు. ఈ ట్రిప్ లో మాత్రం మంచి డ్రైవర్ దొరికాడు. అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు, ఎక్కడెక్కడ ఏంటి అనేది కూడా గైడ్ చేస్తున్నాడు మంచిగా. అతను మన తెలుగు మాట్లాడుతుంటే భలే ఫన్నీగా ఉంది. శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ కి రీచ్ అవటానికి మాకు 2.5 hours పట్టింది. మేము ఇక్కడ నుంచి హార్స్ రెంట్ కి తీసుకున్నాము. చాలా దూరం పైకి ఎక్కాలి. హార్స్ తో పాటు అక్కడ స్నో బైక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి, కానీ మేము హార్స్ రైడింగ్ తీసుకున్నాము. ట్రెక్కింగ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే మేము హార్స్ రైడింగ్ తీసుకున్నాము. నేను హార్స్ ఎక్కడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎక్కడ పడిపోతానని చాలా భయం వేసింది. మా వారు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ అక్కడ చాలా బురదగా అట్లనే స్లిప్పరీగా ఉంది. నడుచుకుంటూ అయితే అసలు వెళ్ళే వాళ్ళం కాదేమో. తర్వాత అనుకున్నాము చాలా మంచి పని చేసాము హార్స్ రైడింగ్ తీసుకునని. మాతో పాటు ఒక 7 members దాకా వచ్చారు మా వెనకాల. అది ఎందుకంటే ఒకళ్ళు ఫోటోగ్రఫీకి అని, ఒకళ్ళు స్లెడ్జింగ్ చేయండి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని, కొంతమంది ఏమో స్కైయింగ్ చేయండి అని, ఇట్లా చాలా మంది మా వెనకాల అయితే వచ్చారు. వాళ్ళైతే నా బుర్రే తింటున్నారు. మా ఆయన అయితే అస్సలు అడగట్లేదు. మా ఆయన ముందు జాగ్రత్తకి నా మీద నెట్టేశారు, ఆవిడని అడగండి అని. అందుకే నా బుర్ర తింటున్నారు వాళ్ళు. ఈ మంచు కొండల్ని చిన్నప్పటి నుంచి మూవీస్ లోనే చూసాను. రియల్ గా చూస్తుంటే మామూలు ఫీల్ లేదు. ఇక్కడ ఎంత చలిగా ఉందంటే హార్స్ మీద పట్టుకోవడానికి మనకు ఒక హుక్ ఉంటుంది. అది పట్టుకుంటే చేతులు మొద్ది పారిపోతున్నాయి బాగా. ఒక 1/2 hour ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాం పై దాకా గుర్రాల మీద. నా గుర్రాన్ని హ్యాండిల్ చేయడానికి ఒక పిల్లాన్ని అయితే పెట్టారు. వాడు ఎట్లా పడితే అట్లా తీసుకెళ్తున్నాడు వెనకాల చూడకుండా. ఈ చల్లని క్లైమేట్ లో మేము మ్యాగీ ఆర్డర్ చేసుకుని తిన్నాము వేడిగా. అక్కడ మ్యాగీ తప్ప ఇంకేం దొరకదు, అది కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. 5 rupees మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిని ఒక బౌల్లో వేసి ఇచ్చేసి ఆ ఒక్కో బౌల్కి 100 rupees తీసుకుంటున్నారు. మ్యాగీ తినేసాక అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చేయడానికి వెళ్ళాము. దానిలో మేము ఫస్ట్ స్లెడ్జింగ్ చేసాము. ఇందాక మేము హార్స్ రైడ్ చేసేటప్పుడు మా వెనకాల పడ్డారు కదా, వాళ్ళలో ఒకళ్ళు మాట్లాడుకున్నాము స్లెడ్జింగ్కి. చాలా ప్రైస్ చెప్పారు, బాగా బార్గెన్ చేసి ఆఖరికి పర్ హెడ్ 1000 rupees తీసుకున్నారు. స్లెడ్జింగ్ అంటే ఏం లేదు, అక్కడ కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తానని చెప్తారు. కొన్ని మూవీస్ తీసారనమాట. ఆ ప్లేసెస్ కి తీసుకెళ్లి పలానా ఈ మూవీ ఇక్కడ తీసారు అని చెప్పి చూపిస్తారు. ఆ మూవీ లొకేషన్స్ ఏమో గానీ ఆ స్నోలో వాళ్ళు అలా తీసుకెళ్తుంటే భలే ఉంది. సెకండ్ మేము స్కైయింగ్ యాక్టివిటీ చేసాము. ఇది చాలా బాగుంది, కానీ 2 times పడ్డాను నేను. మా ఆయన మాత్రం చాలా బాగా చేశారు ఈ యాక్టివిటీ. నేను ప్రతిసారి పడిపోతున్నానని చెప్పేసి ఆ స్కైయింగ్ అతను నా యాక్టివిటీ టైం కూడా మా వారికి ఇచ్చేసారు. ఆ తర్వాత మేము కొంతసేపు స్నోతో ఎంజాయ్ చేసి కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము.
రీల్స్ చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. ఇది ఒక్కొక్క రీల్ 500 చెప్పారు. మేము అలా బార్గెన్ చేసి ఇంకా కొన్ని ఫొటోస్ అలాగే కొన్ని రీల్స్ తీర్చుకున్నాము. మేము రీల్స్ చేస్తుంటే ఆ రీల్స్ తీసే అతను ఖాళీ దొరికినప్పుడల్లా కింద మంచుని తీసుకొని లడ్డూలా చేసేసుకొని తింటున్నాడు. అలా మాకు టైం తెలియకుండా ఈవినింగ్ 4 o'clock దాకా ఎంజాయ్ చేసాము. అక్కడ ఎండ కూడా బాగానే వస్తుంది. ఆ ఎండలో కూడా అంతే చల్లదనంగా ఉంది. వెళ్తూ వెళ్తూ బాగా ఆకలేసి ఇంకోసారి మ్యాగీ తిన్నాము. ఇక్కడ షాపింగ్ చేయడానికి ఏం లేవు. చేతికి వేసుకోవడానికి గ్లౌజ్లు అట్లానే స్వెటర్స్ అవి రెంట్కి ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఉండాలనుకుంటే రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా తిరిగి వెళ్తూ మా మావయ్య గారికి, మా నాన్నగారికి అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కి లొకేషన్ చూపించాం వీడియో కాల్ చేసి. మేము వెళ్ళేటప్పుడు ఏదైతే హార్స్ ఎక్కామో అదే హార్స్ లో మళ్ళీ మేము ఎక్కడ ఎక్కామో అక్కడే మళ్ళీ పార్కింగ్ దగ్గర దింపేస్తారు. ఈ హార్స్ లేకపోతే చాలా టైం వేస్ట్ అయిపోయేది. నడవలేకపోయే వాళ్ళం, చుక్కలు కనిపించేవి. ఈ చలిలో నడవాలన్నా ఆయాసం వచ్చేస్తుంది, నడవలేము. మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు మధ్యలో మాకు వాటర్ ఫాల్స్ కనిపించింది. ఇంకా డ్రైవర్ ఫొటోస్ తీసుకుంటారా అని చెప్పి ఆపారు. ఇదేనండి మా డే 1 సోన్మార్గ్ బ్లాగ్. రేపు గుల్మార్గ్ వెళ్తాము. అది కూడా వీడియో తీసి నెక్స్ట్ వ్లాగ్ లో కవర్ చేస్తాను. అంతకంటే ముందు శ్రీనగర్ లో మేము స్టే చేస్తున్న హోటల్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేసేయండి. మేము స్టే చేస్తున్న హోటల్ వెనక ఒక పెద్ద మౌంటైన్ ఉంది. పొద్దున్నే లేచి చూస్తే దానిపైన కూడా స్నో ఉంది. ఈ హోటల్ అయితే ఎక్కడో మారుమూల ఉంది. సందులు గొంతులు తిప్పుకుంటూ తీసుకొచ్చాడు ఎక్కడికో మా డ్రైవరు. ఈ హోటల్లో మేము తప్ప ఎవరూ లేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.